మేము మిషిగన్ తర్వాత ఒర్లాండో వెళ్ళిపోవాలి, కానీ మిల్టన్ వచ్చింది. అలా మేము షికాగో వచ్చాం. వచ్చి రాగానే మమ్మల్ని మోసం చేసి ఈ బ్యాండ్ ఇచ్చి డొనేషన్ ఇప్పించుకున్నారు. ఇంత హడావుడి డౌన్ టౌన్లోనే ఉంటుంది. అండ్ ఇక్కడ పార్కింగ్కి మనం ఆస్తులు అమ్ముకోవాలి. ఇంకెందుకు ఆలస్యం, డౌన్ టౌన్ చూసేద్దాం. మనం ఇప్పుడు మిలేనియం పార్క్లో ఉన్న బీన్ దగ్గరికి వెళ్తున్నాము. ఈ బీన్ని డిజైన్ చేసింది ఎవరో కాదు, ఇండియన్ బార్న్ బ్రిటిష్ శిల్పి అమేష్ కపూర్. నేను కూడా మీలాగా పేరు ఫస్ట్ టైం వింటున్నాను, బట్ ఇట్స్ ఇంట్రెస్టింగ్ కదా. కట్టించింది ఇండియన్ అయినా కానీ దీనికి పేరు పెట్టింది మాత్రం షికాగో వాసులే. బీన్ తోటే అయిపోలేదు, దాని పక్కనే ఫౌంటైన్ ఉంది. దీన్ని క్రౌన్ ఫౌంటైన్ అంటారు. కిడ్స్ ఈ స్పాట్ని చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ మనం షికాగో సుబ్బారావుని కలవడానికి వెళ్తున్నాం. న్యూయార్క్ బెటరా షికాగో బెటరా అనే క్వశ్చన్ని మీకే వదిలేస్తాను. మీకు ఏది నచ్చితే దాని గురించి కామెంట్ చేయండి. ఎందుకు నచ్చిందో కూడా చెప్పండి. బికాజ్ ఇదే నా ఫస్ట్ టైం షికాగో వెళ్ళడం, బట్ నేను న్యూయార్క్ చాలాసార్లు వెళ్ళాను. బట్ నాకైతే షికాగో డౌన్ టౌన్ మచ్ క్లీనర్ అండ్ బెటర్ అలా అనిపించింది న్యూయార్క్ కంటే. దిస్ ఈజ్ నేవీ పియర్, వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేసెస్ ఇన్ షికాగో. ఇక్కడ చాలామంది జాగింగ్ అండ్ ఆ సీ వ్యూ కోసం వస్తారు. చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి అండ్ ఆల్సో టూ మెనీ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. సో విల్ సీ వన్ బై వన్ టుగెదర్. చికాగో సుబ్బారావు గురించి చెప్పు. చికాగో సుబ్బారావా? అదే మావయ్య మనం చెప్పావు కదా. ఓ ఆయన. జస్ట్ కిడింగ్. షికాగో స్కైలైన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ నేవీ పియర్లో ఆ రోజు చాలా తక్కువ మంది ఉన్నారు. సో వీ ఎంజాయిడ్ ద పీస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ పార్ట్.